మాజీ డిప్యూటీ మేయర్ బాబా పసీయుద్దీన్ నుంచి ప్రాణహాని ఉంది. పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిన విజయసింహ తల్లి శారద. హైదరాబాద్ నగర మాజీ డిప్యూటీ మేయర్ బాబా పసీయుద్దీన్ నుంచి తమకు ప్రాణహాని ఉందని, ఇటీవల ఒక మహిళపై దాడి చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయసింహ, అతని తల్లి శారద పంజాగుట్ట ఏసీపీ, ఇన్స్పెక్టర్లకు వేరువేరుగా ఫిర్యాదు చేశారు. లను చూసి ఓర్వలేకే తప్పుడు ఆరోపణలతో ఫిర్యాదు చేయించారని శారద మండిపడ్డారు. పసీయుద్దీన్ ఎదుగుదలలో తమ కుటుంబం పాత్ర ఎంతో ఉందని, ప్రస్తుతం తన కుటుంబంపైనే కన్నెర చేశాడంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. స్వార్థ రాజకీయాల కోసం తన ఎదిగిన కొడుకును రోడ్డున వేశారని వ్యక్తం చేశారు. మాజీ డిప్యూటీ మేయర్ చేసిన ఆగడాలన్నీ తనకు తెలుసంటూ మండిపడ్డారు. పోలీసులు ఈ విషయంలో సమగ్ర విచారణ జరపడంతో పాటు బాబా ఆగడాల నుంచి తమను రక్షించాలని కోరారు. మీడియా సైతం నిజాలను తెలుసుకొని ప్రసారాలు చేయాలంటూ వేడుకున్నారు. మీడియా, ప్రెస్ మీడియా, ప్రింట్ మీడియా అన్నదమ్ములందరికీ నేను నమస్కారం చేస్తున్నాను. ఇందులో నా కొడుకుల ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు. అందరికీ విన్నవించుకునేది ఏంటంటే, నా పేరు శారద, నేను ఒక ఉద్యమకారిని. ఉద్యమము సార్ మొదలుపెట్టిన నుండి 15 సంవత్సరాల నుండి నేను కూడా స్టేట్ వైడ్గా ఉద్యమం చేస్తూ కార్మిక విభాగంలో కూడా నేను ఒక కార్మిక నాయకురాలుగా ఉదయం లేస్తే రాత్రి వరకు ఏ కార్మికునికి ఏమి ఇబ్బంది ఉంటుందని బయట తిరిగే నేను ఇవాళ నాతో పాటు తమ్ముడు 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 అనంటే, అక్క తమ్ముడు అనంటే గంగా జమున తహీబ్ అన్నారు మొత్తం ఉన్న ప్రతి ఒక్కరు. అలాంటి సమయంలో నేను అక్కగా నువ్వు వచ్చి నా ఇంటికి వచ్చి 2015 సంవత్సరంలో మా అమ్మ నీమ్స్ హాస్పిటల్ సీరియస్ ఉన్న టైంలో అక్క బై ఎలక్షన్కు నేను తీసుకుపోతాను నా ఎంబడి, మేము వరంగల్ పోతాము అని నా కొడుకును విజయసింహన్ నువ్వు నీ ఎంబడి తీసుకుపోయి, బాబా ఏమి ఇవాళ నాకు ఏం గిఫ్ట్ ఇస్తున్నావురా నువ్వు, ఇదా నువ్వు నాకు ఇచ్చే గిఫ్ట్? ఇవాళ నా కొడుకును నువ్వు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు నీ దగ్గర నా కొడుకును బోరబండ మొత్తం ఇవాళ ఇల్లు విజయసింహ అంటే అన్న తమ్ముడు అక్క ప్రతి ఒక్కరు పొద్దున్న లేసే నా కొడుకు ఫోన్ ఎత్తకపోతే నాకు ఫోన్లు చేస్తారు. అటువంటి బోరబండలా ఉన్న నా కొడుకు మీద ఇవాళ ఇంకో నియోజకవర్గం అని నేను నువ్వేదో మాట్లాడుతున్నావు మీడియాలో. నువ్వేదన్నా నీ దగ్గర దమ్ముంటే నా దగ్గర నన్ను బోరబండ పిలిపించుకో, లేకపోతే నా ఇంటికి వస్తుంటే కదా భరత్నగర్ తెలం దాకా పోదుందాకా నా భరత్నగర్కి వచ్చి నాతో మాట్లాడుతుండే. కానీ గీ చిల్లరగా ఒక పెళ్ళయ్యే పిల్లగాని మీద వాడు ఒక నాయకుడిగా ఎదుగుతున్న టైంలో ఇవాళ పార్టీలుండి పార్టీకి తల్లిపాలు తాగి రొమ్ము దంతావురా బాబా నువ్వు చెప్పు. నేను ఇవాళ ఈడ నీ మీద నేను నా కొడుకు థ్రెట్ ఉన్నది, నా కొడుకు ప్రాణభయం ఉన్నది. ఇవాళ ఇది చేస్తావు, రేపు ఇంకోటి చేస్తావు. నువ్వు 3 లక్షల సుపారీ ఒక ఆడదానికి ఇచ్చి ఇవాళ ఆడపిల్లల పరువులు కూడా తీస్తావు. నువ్వు సుపారీ ఇచ్చి నా కొడుకుని ఇవాళ ఏమి టీవీలలో ఏమొస్తుంది అసలు? నువ్వు నా కొడుకుని ఏం చేద్దామనుకున్నావు? నా కుటుంబాలకు నేను ఏం సమాధానం చెప్పాలి? ఇవాళ నేను ఈ విషయం ఇవాళతో పోనీ అని ఆయన నేను కంపల్సరీ బాబా నేను సీఎం గారి దగ్గరికి పోతా, నేను రామన్నతో కూడా మాట్లాడతా. మేము పార్టీకి కట్టుబడి ఉన్నాము, మేము పార్టీకి పనిచేస్తున్నాము. నువ్వు చేసిన అరాచకాలు ఏంది, నీ చుట్టూన్న వాళ్ళని నువ్వు ఎన్ని ఇబ్బందులు పెట్టినావు నాకు తెలుసు, నా అంతరాత్మకు తెలుసు. నువ్వు చేసిన కథలు ఒక్కొక్కరు నువ్వు నా దగ్గరకు వచ్చి మీడియాని తీసుకొని వచ్చి నిరూపణ చెయ్యి. లేకపోతే నేను మాత్రం నిన్ను అస్సలు ఇడిచిపెట్ట తమ్మి. ఎందుకంటే నా కొడుకు నీతోటి థ్రెట్ ఉన్నది. నా కొడుకు నువ్వేం చేస్తావు అనుకుంటున్నావు? నువ్వు రామన్న దగ్గరికి తీసుకుపోయి మాట్లాడతావా, సీఎం గారితో మాట్లాడతావా, ఎవరితో మాట్లాడతావు? నేను కూడా నీ అంత ఉద్యమకారిని, నేను పార్టీకి నేను ఇయ్యాల దాకా కట్టుబడి ఉన్నా. నా కొడుకు కూడా నాతోటి నాయకత్వం చేసుకుంటా తిరిగేది చూసి నువ్వు ఓర్వలేక ఇయ్యాల బోరాబండ సమన్వయకర్త అని నా కొడుకు డిక్లేర్ అయిన నుండి నువ్వు ఇంత దారుణమైన స్కెచ్లు వేస్తావు. నువ్వు నేను రాత్రి ఏమంటున్నావు? ఈ నియోజకవర్గం వేరే, ఆ నియోజకవర్గం ఏ నియోజకవర్గం అయితే ఏంది పనిచేసేటానికి? నేను ఒక స్టేట్ నాయకురాలను, నేను కార్మిక విభాగంలో కార్మికులను ఏకదాటి మీదకి తెచ్చి పనిచేసిన నేను ఉద్యమకాలం నుండి ఇయ్యాలడు దాకా. నీ దగ్గర దమ్ముంటే నా కొడుకుని బోరబండ తీసుకుపోయి ఎందుకు ఉంచుకున్నావు? 6 ఏళ్ళు 7 ఏళ్ళు వనికొచ్చిన నా కొడుకు ఇలా వనికి రాడా? నీకు పనికి రాకపోతే నాతో మాట్లాడుతుండే నీ దగ్గర దమ్ముంటే. కానీ నువ్వు గిటువంటి మీడియాలల్లా గిటువంటి వీడియోలల్లా
ఈ సంబంధం అందుకే నేను చెప్తున్నా, బాబానే ఇది చేసింది. డిప్యూటీ మేయర్ అయిన బాబా నువ్వేమేం చేసినావు, నీ అరాచకాల చిట్ట నా దగ్గర ఉంది. నువ్వు ఉద్యమం చేసినాడు ఏమేం చేసినావో, నేను ఏడేడికి నిన్ను బచాంచుకుంటూ వచ్చినావు, నీ సంగతి అంతా నా దగ్గర ఉంది. అందుకే నేను ఇలా మీడియా ముందుకు వచ్చిన. నీ దగ్గర దమ్ముంటే నువ్వు దగ్గర మన ఇద్దరం తెలుసుకుందాం. నేను అక్కను, నువ్వు తమ్మునివిరా, నీకు దమ్ము ఉంది నాతో మాట్లాడుతాను. కానీ నువ్వు ఈ చిల్లర లెక్కలు చేసుడేందిరా? నువ్వు ఈ చిల్లర లెక్కలు ఆడదాన్ని తీసుకొచ్చి ఆడోళ్ళ పరువు తీస్తావా నువ్వు? ఇప్పుడు సభ్య సమాజం ఏమనుకుంటుంది? నువ్వు కూడా తక్కువైపోయినావు కదా సొసైటీలో. నీకు అవసరం ఇవన్నీ. నేను అక్కను, నాతో మాట్లాడాలి నువ్వు. నేను మాట్లాడుతుందే నీతోటి, బాబాతోటే మాట్లాడుతున్నా. ఎందుకంటే నువ్వు 6 నెలల కింద ఇంకొక నీ దగ్గరున్న మనిషి ఫోన్లోకి వెళ్ళి నాకు ఫోన్ చేసినావు. ఇప్పుడు మీడియా సోదరులందరికీ నమస్కారం. గత 2 రోజుల నుంచి ఏవైతే ఆరోపణలు, ఏవైతే తప్పుడు కేసులు నా పైన చూపిస్తున్నారో, మొన్న నేను చెప్పిన విధంగానే అదే రకంగా ఫాల్స్ కేసు అని తెలిసింది. రాత్రి గాయం ఉంది, పొద్దున మాయమైపోయింది. నేను అది కుట్రపూరితంగా చేశారని చెప్పి ఆ రోజే పేర్కొన్నా. ఆ రోజు నేను ఏదైతే తెలియజేసిన వ్యక్తి బాబా ఫసియుద్దీన్, ఇవన్నిటికీ కారణమని నేను ఆ రోజు ముందే చెప్పాను. నేను ఆ రోజు ఏదైతే చెప్పానో అది నిజమే అయింది. నిన్నటి రోజు ఇదే బాబా ఫసియుద్దీన్ 2019లో నేను నా పిఏగా తీసేసిన, ఆరోపణలు ఉన్నాయి అమ్మాయిల పైన అని చెప్పినావు. నీకు అసలు కొద్దిగానన్నా మానవత్వం, సిగ్గనేది ఏదన్నా ఉంటే నువ్వు నిరూపించాలి. 2019లో నువ్వు తీసేసినట్టయితే నీ పిఏగా నన్ను 2020 కార్పొరేటర్ ఎలక్షన్లో బోరబండలో సైట్ 3 ఈ ఏరియాలో ఎలక్షన్ ప్రణాళిక మొత్తం, కార్యాచరణ మొత్తం ఎవరు చూసుకున్నారో నువ్వు చెప్పాలి. ఇదే బాబా ఫసియుద్దీన్ కుట్రపూరితంగా మత కల్లాలు రెచ్చగొట్టడానికి సైట్ 3 జయశంకర్ కమిటీ హాల్లో ఎలక్షన్ టైంలో మీటింగ్ జరిగినప్పుడు మత కల్లాలు సృష్టించడానికి అతని అనుచరుడు జయశంకర్ కమిటీ హాల్ పక్క బిల్డింగ్, అతని అనుచరుని ఇల్లు, ఆ ఇంట్లో నుండి రాళ్ళు వేయించుకొని ఒక వ్యక్తికి గాయం తగలకపోతే నన్ను పిలిచి ఈ వ్యక్తికి గాయం తగలలేదు, గాయం పరచు వీళ్ళని చెప్పి నువ్వు పెద్ద డ్రామా క్రియేట్ చేసినావు. ఇది అబద్ధమా? 2019లో నువ్వు అట్లా తీసేసినట్టయితే నన్ను 2020లో నేను ఎట్లున్నా నీ ఎలక్షన్లో? ఇది అబద్ధమేనా? నువ్వు నిరూపిస్తావా? నా దగ్గర నిరూపణకు CCTV ఫుటేజ్ ఉంది. నువ్వు నిరూపించగలుగుతావా? ఇట్లాంటి అసత్య ప్రచారాలు, అవాస్తవ కంప్లైంట్లు ఇవన్నీ బంద్ చేసుకో బాబా. నువ్వు ఎక్కడెక్కడ అక్రమార్గాలు చేసినావో అన్నీ నాకు తెలుసు, ప్రతిదీ నాకు తెలుసు. ఎక్కడ నువ్వు డ్యామేజ్ అవుతావో, ఎక్కడ నన్ను ఎదుగుతారని చెప్పి నువ్వు భయపడుతున్నావు చూడు. ఇవాళటి నుండి నాకు ఇంకో పని లేదు బాబా. నువ్వు నన్ను అసలు నేనే తప్పు చేయకుండా నన్ను ఇట్లాంటి బద్నాములు లేపినావు కదా. నువ్వు చేసిన పని వల్ల నా ఇంట్లో నా తల్లిదండ్రులు శోభిస్తున్నారు. వాళ్ళందరూ తిండి తిప్పలు లేకుండా బాధపడుతున్నారు. నా కుటుంబ పరంగా నాకు ఎన్ని ఫోన్లు వస్తున్నాయి, ఎంతమంది క్వశ్చన్ చేస్తున్నారు అనేది మాకు తెలుసు. సమాజంలో నువ్వు ఒక దిగజారిన వ్యక్తివి. మాకు అట్లా దిగజారిన తత్వం లేదు. మాకు గౌరవం ఉంది ప్రతి చోట. అవును, నీది నాది సేమ్ స్థాయి కాదు. నువ్వన్న ప్రకారంగా నీది నాది స్థాయి కాదు. నీ కుర్చీ కోసము, నీ రాజకీయ పలుకుబడి కోసము నువ్వు డబ్బులు సంపాదించడానికి నువ్వు ఎంతటి స్థాయికైనా దిగజారుతావు. నువ్వు నాది ఆ స్థాయి కాదు. 100 మందిలో గౌరవం కల్పించుకుంటే నేను నాది ఆ స్థాయి. నువ్వు ఏదైతే చిల్లరేషాలు వేస్తున్నావో అవన్నీ 100% ప్రూవ్ అవుతాయి. నేను మొన్న అన్న ప్రకారం బాబా ఫసియుద్దీన్ నీకు ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నా. ఇదే మీడియాని తీసుకొని నేను బోరబండకు వస్తా. నీ ప్రజాదరణ ఏంది, నా ప్రజాదరణ ఏంది చూపిద్దాం. నువ్వు ఎక్కడెక్కడ అక్రమార్గాలు చేసినావు, ఎక్కడెక్కడ డబ్బులు వసూలు చేసినావు అన్నీ నేను దగ్గర నుండి చూపిస్తావు. అవన్నీ తప్పని నువ్వు నిరూపించుకుంటావా? నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఒక జెండా పార్టీ ఉద్యమకారుని చెప్పుకునే నువ్వు ఒక జెండా దిమ్మె తీసేయడానికి అక్కడి నుంచి లంచం తీసుకున్నావు, డబ్బులు తీసుకున్నావు. నువ్వు డబ్బులు తీసుకున్నావు. అది నీ మనస్సాక్షికి తెలియదా? నేను నిరూపించాలా? ఎంక్వైరీ చేసి దానికి తగ్గట్టు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు అనేది నాకు స్ట్రాంగ్ నమ్మకం. నాకు కంప్లైంట్ అండ్ ప్రాణహాని ఉంది. ఈ ఏదైతే 2 రోజుల నుంచి ఏదైతే ఆరోపణలు నా మీద ఎదుర్కొంటున్నానో వాటన్నిటి రీజన్ ఏంది, అన్నిటికీ ఏమేమి జరిగినాయి అనేది ప్రతిదీ నేను పిన్ టు పిన్ మెన్షన్ చేసిన. ఫస్ట్ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇదే బాబా నిన్న అమ్మాయి 6 నెలల ముందు తెలుసాను విజయ్ అన్నాడు అని చెప్పి నిన్న అన్నాడు. అదే అమ్మాయి నిన్న ఇంకో ప్రెస్ మీట్లో 2-3 మంత్స్ అని చెప్పింది. అంటే నేను మొన్ననే చెప్పిన కదా అన్న, నేను ఆ స్క్రీన్ షాట్ల వివరణ మొన్ననే ఇచ్చిన. నేను ఒకటే అంటున్నా, ఇప్పటికి కూడా ఏదైతే కత్తిఘాట్లు
అవాస్తవం అని తెలిసిందో అప్పుడన్నా దయచేసి మీడియా సోదరులందరికీ నా విన్నపం, దీని వెనకాల ఏం జరుగుతుంది అనేది, ఎవరి కుట్ర అనేది మీరు కొద్దిగా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు న్యూస్ ఇస్తారు, దీన్ని విశ్లేషించండి. దీని వెనకాల ఎవరున్నారు, దీన్ని విశ్లేషించి దీని వెనకాల ఎవరున్నారు, ఎవరుండి చేయిస్తారు, ఎవరికి అంత కుట్ర పనాల్సిన అవసరం ఉంది, ఎవరు ఎదుగుదల ఎవరు చూడకవరుస్తున్నారు, ఎవరు వ్యక్తులు ఎవరికి సంబంధం ఉన్న వ్యక్తులు వాళ్ళ దగ్గరికి పోతున్నారు మాట్లాడుతారు, అన్నీ మీరు ఆలోచించండి. ఒకసారి చూడండి అన్నీ. మొన్న ఏదైతే నా మీద కంప్లైంట్ ఇచ్చారో అది వాస్తవమా మీరు చూసిరు, మీరే చూసిరు. అవాస్తవమా వాస్తవం అండి అది. నేను మొన్న కూడా చెప్పిన, అదే విషయం చెప్పిన. నేను ఎవరి పిఏని కాదు. నేను గతంలో ఈ బోరాబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ పిఏని నేను. ఆయననే నిన్ను ఒప్పుకున్నాడు కదా నా పిఏ నేనే తీసేసిన అని. నువ్వు తీసినావా? నేను కథలు నచ్చక నేను పక్కకు వచ్చేసినా? నీ చిల్లర వ్యవహారాలు నాకు తెలియదా బాబా? నీ చిల్లర వ్యవహారాలు నాకు తెలియదా? నీ కుట్రపూరిత రాజకీయాలు నాకు తెలియదా? నీతో 6 సంవత్సరాలు నేను నీ పక్క నుండి చూసిన, నీ పక్క నుండి నేను చూసిన. నీ వ్యవహార శైలి నాకు తెలియదా? దయచేసి అందరికి ఒకటే విన్నపిస్తున్నా. నేను ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరికి ఒకటే కోరుకుంటున్నా, వాస్తవాలు చూపియండి. ఎవరిది తప్పు అనేది మీరు చూపియండి. వాస్తవం చూపించిన తర్వాత నన్ను క్వశ్చన్ చేయండి. ఏ సమయంలో నన్ను క్వశ్చన్ చేసినా ఆన్సర్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. చేస్తామంటారు ఇన్వెస్టిగేషన్. మొన్నటి కంప్లైంట్ కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ నడుస్తూనే ఉంది. అన్నీ అతి తొందరలో తెలుస్తాయి. నాకు చాలా మంచి హోప్ ఉంది. వాస్తవంగా అమ్మాయి మీకు పరిచయం ఉందా? ఈ సమయంలో పరిచయం అయింది, ఇట్లా జరుగుతుంది. ఆ అమ్మాయి ఒక 10 రోజుల కింద నాకు ఆ అమ్మాయి ఆ అబ్బాయి సూరజ్ అనే వ్యక్తులు చెప్పారు నాకు. వాళ్ళ నోట్తో వాళ్ళు చెప్పారు. అదే ఆరోపణ, అదే విషయము నేను మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పిన. నా మీద ఏదైతే ఆరోపణలు వచ్చినాయో ఆ రోజే నేను చెప్పిన సమయం నుండి ఇప్పటి వరకు మీరందరూ ఒకసారి ఆలోచించుకోండి. నేను చెప్పినవి వాస్తవమైనయా అవాస్తవమా? ఎవరు నిజాయితీగా తప్పు చేసిరు చేయలేరని ఒప్పుకుంటుర్రు, ఎవరు నిజాయితీగా మాట్లాడుతుర్రు అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి. దాన్ని ప్రచురించండి. మీరందరూ న్యాయంగా పోరాడతారని చెప్పి నాకు కూడా ఒక మంచి నమ్మకం ఉంది. మీలో సగం మంది కూడా నన్ను గత 6 సంవత్సరాలుగా చూస్తున్నారు. నేను ఎట్లాంటి, నా క్యారెక్టర్ ఎట్లాంటిది, నా ఫ్యామిలీ ఎట్లాంటిది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు కాలిపిల్లి ఒక అమ్మాయి పరువు తీసిండు, నా కుటుంబ పరువు తీసిండు. తన స్వలాభం కోసం ఇవన్నీ చేస్తుండు. వాళ్ళ విషయం నాకు తెలియదండి. వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళతో ఎవరు చేస్తారు అనేది వాళ్ళు తెలుసుకోవాలి, అందరికి తెలియపరచాలి. నాకు ఉందండి. ఇప్పుడు ఇంతటికి దిగజారిన వాళ్ళు రేపు నన్ను చంపడానికి దిగజారరా? అదే అమ్మాయి నాకు ఇంతకుముందు చెప్పింది, నిన్ను ఫామ్ హౌస్కి తీసుకురమ్మన్నారు మొయినాబాద్లో అని. నీ మీద ప్లానింగ్ నడుస్తుంది, నీ మీద ట్రాప్ నడుస్తుంది అని. రాలేవండి, నాకేం రాలేదు. ఇస్తే బెదిరిపోయే రకం కాదు నేను. బాబాకి నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నా, నీకు దమ్ముంటే నావి అన్ని తప్పులైతే, నాకు నిజంగానే అమ్మాయిల మీద అభియోగాలు ఉంటే నా పైన ప్రూవ్ చేయి. నేను ఇదే మీడియా సాక్షిగా నేను బోరాబండలు వచ్చి ఎవరెవరి తప్పులు ఉన్నాయి, ఎవరు ఎక్కడ చిల్లర కథలు పడ్డారు, ఎవరు చిల్లర రాజకీయాలు, ఉద్యమకారుడు అని చెప్పుకోనికి కొద్దిగా ఆలోచించుకోవాలని. ఇదే ఉద్యమకారుడు బోరాబండ డివిజన్ మాజీ అధ్యక్షుడు మోసిన్ని ఎంత టార్చర్ చేస్తే అతనికి హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ పేషెంట్ అయ్యి ఇల్లు అమ్ముకొని వెళ్ళిపోయిన ఈయన టార్చర్ తట్టుకోలేక.